ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును, ప్రియరక్షకుడును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన తన యొక్క జీవాన్ని మనలో పెట్టి మనకు మరి ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి మనలను ప్రేమించి ఈ రీతిగా అక్కడ మీకు ఉదయకాలం, ఇక్కడ నాకు మధ్యాహ్న కాలం మనందరినీ కూడా తన సన్నిధికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి దేవుడికి ఏమి ఇచ్చినా తీసుకోలేము. కనుక ఎంతైనా గొప్ప దేవుడు, ఇట్లాంటి దేవుడు ఎవరికి లేడు. మన సమస్యల్లో సరిపోయిన దేవుడు, సమర్థవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, అటువంటి దేవుని కలిగి ఉండటానికి మనం ఎంతో దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం. ఆశీర్వదించబడ్డాము అంటే మనకు ఆస్తులు సమకూడితేనో, ఐశ్వర్యాలు ఉంటేనో, లేకపోతే మంచి ఉద్యోగాలు ఉంటేనో దీవించబడి ఆశీర్వదించబడ్డాం అని ఆలోచన చేస్తాం. ఈ లోకంలో మనం ఆశీర్వదించబడాలి, ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి స్థితిలోకి నడిపించబడాలి, ఆత్మీయ పరిపక్వత మనకు కావాలి. ఆ దేవుడు అట్లాంటి దేవుని కలిగి ఉండటం వలన ఆత్మీయ పరిపక్వత కలిగి ఆయన మన చుట్టూ తన కంచి వేసి తన కాపుదలు ఉంచుతూ ఉన్నందుకు మరి తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తమమైన దేవుడిగా ఉండి మన చేయి పట్టుకుని నడిపిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నందుకు మనం ఎంతైనా సంతోషించవలసిన వారంగా ఉంటున్నాం. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట వాక్యం చదువుకుందాం. ఇప్పుడు నేను చేసినవన్నీ కూడా వాటి కొరకు నేను పడిన ప్రయాస అంతయు మరి నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను, మరి సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టుగా నాకు కనిపించను. ఇక్కడ సొలొమోను అంటున్నాడు, ఇప్పుడు వరకు చేసిన పనులన్నీ, వాటి కొరకు నేను ప్రయాసపడినటువంటి ప్రయాస అంతా నేను నిదానించి వివేచించి చూసినప్పుడు అవన్నీ కూడా వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి మరి ప్రయాసపడినట్లుగాను కనపడతా ఉంది, సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టుగా కనపడతా ఉంది అంటున్నాడు. ఇప్పుడు వరకు కూడా మనం కూడా చాలా చేస్తున్నాం, చాలా వాటి కొరకు ప్రయాసపడుతున్నాం. వీటన్నిటిని గురించి సొలొమోను మహారాజు ఏ రీతిగా ఆలోచన చేశాడో ఆ రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే మనం చేసినవన్నీ కూడా, మన ప్రయాసలన్నీ కూడా చాలా వ్యర్థంగానే కనపడతాయి. అవును, ఆ సొలొమోను మహారాజు మరి ఆయనకి ఏమేమి ఉన్నాయంటే ద్రాక్షవనాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి, అతనికి నీటి కొలనులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అతడు ఎన్నో భవంతులను కూడా నిర్మించాడు. అతడు వెండి బంగారాలను, ఇంకా గాయకులను వీటన్నిటిని కూడా కలిగి ఉన్నాడు. అవన్నీ కూడా పాప సంతోషాలు కాకపోయినప్పటికీ అవి నిజంగానే లౌకిక భోగాలై ఉన్నాయి. అవును, సొలొమోను కలిగి ఉన్నాయన్నీ కూడా పాప సంతోషాలు కాకపోయినప్పటికీ, అది పాపం చేత సంతోషిస్తున్నాడు అనేటువంటి మాట కాకపోయినప్పటికీ కూడా అవి లౌకికమైనటువంటి భోగాలుగా కనపడుతున్నాయి. ఆయన సంపాదించిన ఆ భవనాలు ఏంటి, గాయకులు ఏంటి, ఆ తర్వాత వెండి బంగారాలు ఏంటి, ఆ తర్వాత చూస్తే మరి ఇంకా మనం చూసినట్లయితే అంతస్తులు, మేడలు, ఆ ద్రాక్ష వనాలు, ఆ తోటలు, ఉద్యానవనాలు, ఇవన్నీ కూడా మనం కూడా అలాగే ఈ లోకంలో చాలా చాలా కావాలనుకుంటాం. అది పాప సంతోషం కాదు, కానీ అది ఏంటి అంటే అక్కడ
అది లౌకికమైనటువంటి భోగాలుగానే కనపడతాయి మనకున్నప్పటికీ కూడా. అతను పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఉన్నటువంటి రాజుల్లో సొలొమోను మిక్కిలి ఐశ్వర్యవంతుడు. ఈ సొలొమోను మహారాజు లోకంలో సకల సంతోషాల్ని అనుభవించాడు. అంతేకాకుండా వాటన్నిటిని కూడా అనుభవించడానికి ప్రయత్నించాడు. చూడండి, ఈయన ఆ రోజుల్లో రాజుల్లో ఆయన గొప్ప రాజు. ఆయన ఐశ్వర్యవంతుడైన రాజు. ఆయన చాలా గొప్ప రాజు. ఆ లోకంలో ఉన్న సకల సంతోషాలను కూడా ఆయన అనుభవించాడు. వాటన్నిటిని కూడా అనుభవించాడు కనుక అతని యొక్క జీవితాంతం అతడు చేసిన ఒప్పుకోలు ఏంటి అంటే, ఇహలోక సంతోషాలు అతని యొక్క జీవితంలో అతని ఆత్మకు శ్రమను, అతని ప్రాణానికి ఆయాసము కలిగించి అని చెప్పి అంతరంగ మనుషుని యొక్క విశ్రాంతిని భంగం చేసి అని అతడు విలిపిస్తున్నాడు. వీటన్నిటిని కలిగి ఉన్నాడు, నిజమే. మనం కూడా ఈ లోకంలో అన్నిటినీ కలిగి ఉంటున్నాం. అవి ఉండటం, వాటన్నిటిని కలిగి మనం వాటిలోనే సంతోషించి ఆనందించి మరి మనం ఉండటం వలన ఏమవుతుంది అంటే, అది మన ఆత్మీయ జీవితానికి బంధకం అవుతుంది. మనం ఆత్మీయంగా ఎదగలేము. ఆత్మీయంగా మనం ఎదగలేము. అది పాపమేమీ కాదు గాని అది లౌకిక భోగం కాబట్టి ఈ లౌకిక భోగాల్ని మనం అనుభవిస్తా ఉన్నప్పుడు మనం ఆత్మీయంగా ముందుకి ఎదగాలంటే అది అది సాధ్యపడేటువంటి విషయం కాదు. ఈ ఇహలోక ఈ సంతోషం కానీ మరి ఈ యొక్క మరి అంటే నా ప్రియమైన వాళ్ళరా, తను అనుభవించినవి ఈ సకల సంతోషాలు, సకల సంపదలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే తన ఆత్మకు శ్రమను, అతని ప్రాణానికి ఆయాసాన్ని కలిగించాయో అవి అంతరంగ మనుషుని యొక్క విశ్రాంతిని కూడా భంగం చేస్తాయంట అని అతడు బాధపడుతున్నాడు. మన అంతరంగ పురుషుని యొక్క విశ్రాంతిని కూడా అవి భంగం చేస్తాయి. ఇది ఉంటే మనకు తప్పే ఉంది. దేవుడు ఇచ్చాడు, మనం అనుభవిస్తున్నాం, మనం సంపాదిస్తున్నాం, మనం ఆనందిస్తున్నాం. దీని యందు ఆనందించమని కదా దేవుడు చెప్పింది. దీన్ని అనుభవించమనే కదా దేవుడు చెప్పింది. మనం వీటన్నిటిని కూడా సంపాదించుకోవాలి కదా అని చెప్పి మనం అనుకుంటాం. అది మన ఆత్మీయ జీవితానికి ఎన్నో రెట్ల నష్టాన్ని కలగచేస్తుంది. సంపాదించుకో, నీకు నాకు ఆయన తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, అలాగే ఉండటానికి ఒక ఇల్లు, చేయటానికి ఒక ఉద్యోగం, తిరగటానికి ఒక వాహనం ఇచ్చాడు. కానీ మనం మితి లేకుండా ఈ లోకం యొక్క భోగాల్ని అనుభవించాలి. వాటిట్లోనే మనం సంతోషపడాలి, వాటిట్లోనే మనం ఆనందించాలి అని అనుకున్నప్పుడు మన ప్రాణానికి, మన ఆత్మీయ జీవితానికి శ్రమ కలుగుతుంది. అవును నా ప్రియమైన వాళ్ళరా, అవును. అది మనకు తెలిసినప్పటికీ కూడా మనం వాటిని వెతుకుతూ ఉంటాం. అంతరంగ పురుషుని యొక్క విశ్రాంతిని కూడా పాడు చేస్తుందంట. అంతరంగ పురుషుని యొక్క విశ్రాంతి అంటే ఆత్మీయంగా ఎదుగుతున్న కొంది అంతరంగ పురుషుల్లో విశ్రాంతి ఉంటుంది. ఎందుకుంటుంది? పర్వాలేదు, మనం దేవుణ్ణిలో ఎదిగితే, మన ఆత్మీయ జీవితం కట్టబడితే, మన ప్రాణానికి శ్రమ లేకుండా ఉంటే, మనం ఆత్మీయతలో ఎదిగిన వారమై ఉంటే దేవుడు అన్ని చూసుకుంటాడు అనే నెమ్మది, అనే విశ్రాంతి, అనేటువంటి సమాధానం మనకు కలుగుతుంది నా ప్రియమైన వాళ్ళ.
అది లేనప్పుడు మనం ఎంతగానో దానికోసం ఆలోచన చేస్తాం. మన అంతరంగంలో విశ్రాంతి ఉండదు. అంతరంగంలో నెమ్మది ఉండదు. అంతరంగంలో సమాధానం ఉండదు. అవును. అయితే వ్యర్థం, వ్యర్థం, సమస్తం వ్యర్థమని పదే పదే చెప్తా ఉన్నాడు. తను ఎంత ఎక్కువగా లోకాన్ని అనుభవించి ప్రయత్నించాడో అంత అధికంగా దుఃఖాన్ని దుఃఖాన్ని పొందినటువంటి వాడుగా మారాడు. మనం కూడా ఎంత ఎక్కువగా లోకాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తామో అంత అధికంగా దుఃఖపడే వారంగా ఉంటాం. ఈ లోకాన్ని అనుభవిస్తామండి సరేను. ఈ లోకంలో ఏముంది? మన వెంట వచ్చేది ఏమన్నా ఉందా? ఓ పెద్ద ఇల్లు ఉంది. అది రేపొద్దున మన వెంట వస్తుందా? మనం సంపాదించిన కార్లున్నాయి. అవి మన వెంట వస్తాయా? ఇప్పుడు అక్కడ అతను ఆ చార్లీ క్లిక్ అనేటువంటి ఆయన దేవుని కోసం చంపబడ్డాడు. అతని వెంట ఏం తీసుకెళ్ళాడు? దేవుని తీసుకెళ్ళాడు. అతని అంతరంగంలో ఒక సమాధానం ఉంది. అతను ఎవరి కోసం హతసాక్షిగా ఈ లోక పాప భోగాలను అనుసరించలేదు కానీ దేవుని కోసం ప్రయాసపడ్డాడు. అప్పుడు మనకు మానసికంగా కూడా చాలా నెమ్మది కలుగుతుంది. మానసికంగా కూడా మనకు చాలా సమాధానం కలుగుతుంది. అవును. అందుకని అతను ఏమనుకుంటున్నాడు? సొలొమోన్ ఏమనుకుంటున్నాడు అంటే, ఈ లోకాన్ని ఎంతగా అనుభవించానో అంతగా దుఃఖపడుతున్నాను, అంతగా శ్రమ పడుతున్నాను అనుకుంటున్నాడు. దేవుని యొద్ద నుంచి ఇవ్వబడిన జీవితం తప్పితే మిగిలినంతా కూడా శూన్యమైనటువంటిదే. దేవుని దగ్గర నుంచి మనకి ఇవ్వబడిన జీవితం తప్పితే దేవుని దగ్గర నుంచి ఏ మనిషికి ఎంత కావాలో, ఎప్పుడు ఎంత సహాయం చేయాలో, ఎంతవరకు దేవుడు ఆ మనిషిని నిలబెట్టాలో అనేది దేవుడికి తెలుసు. ఎవరికి ఎంత ఇవ్వాలో అనేటువంటిది దేవుడికి తెలుసు కదా! కనుక దేవుడు నీకు నాకు కూడా ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాడు. దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి జీవితం, దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతిదీ కూడా మనం అనుభవిస్తే దానిలో మనకు తృప్తి ఉంటుంది. దానిలో మనకు ఆనందం ఉంటుంది. దానిలో మనకి సమాధానం ఉంటుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, కీర్తన 16 కీర్తన 11 వచనంలో నా సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందంట. అంతేకాకుండా ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. ఆయన సన్నిధికి వస్తే మనకి సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది. ఆయన కుడి చేతిలో నిత్యమైనటువంటి సుఖాలు ఉన్నాయి. ఏది కావాలి మనకి? ఈ లోకాన్ని అనుభవించాలా? ఈ లోకాన్ని ఆనందించాలా? మన ఆత్మీయ జీవితం అభివృద్ధి పరచబడాలా? మన ప్రాణానికి శ్రమ లేకుండా ఉండాలా? మన అంతరంగంలో నెమ్మది కలగాల? మన అంతరంగంలో విశ్రాంతి కలిగి జీవించాలా? అవును. అదే కావాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళ నెమ్మదితో బతకరు. వాళ్ళకి ఆ సమాధానం ఉండదు. ఎదుటి వాళ్ళని కూడా ఆ నెమ్మదితో బతకనివ్వరు. వారు ఆ సమాధానంతో బతకనివ్వరు. ఒకవేళ ఆ సమాధానంతో బతుకుతూ ఉంటే ఎదుటి వారిని కూడా ఆ అంతరంగం ఉన్నటువంటి సమాధానం అంతటినీ కూడా చెరిపేసే వ్యక్తులుగా ఉంటారు. వారికి ఉండదు. వారు అనుభవించాలి, ఆనందించాలి. మరి వారి యొక్క ఆత్మీయ జీవితం ఏమైపోయినా పర్వాలా, ప్రాణానికి శ్రమ కలిగినా పర్వాలా, ఏది నష్టపోయినా పర్వాలా. కానీ వారు నష్టపోతే నష్టపోయారు. కానీ ఎదుటి వారిని కూడా ఆ రీతిలో ఇబ్బంది పెట్టేవారుగా ఉంటారు. అందుకని ఆయన సన్నిధిలో ఏమున్నది? సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలున్నాయి. ఆయన సన్నిధిని అనుభవిస్తే మనకి సంపూర్ణ సంతోషం కలుగుతుంది. అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఎవరో ఒకరిలో దూరతాడు. ఏ ఒక వ్యక్తిని అయినా వాడుకుని ఆహా, నీ పని ఇట్టా ఉందా? నీ పరిస్థితి ఇట్టా ఉందా? నువ్వు దేవుని సన్నిధిలో ఆనందించాలనుకుంటున్నావా? కాబట్టి నీ ఆనందాన్ని అంతటినీ కూడా నేను పాడు చేయడానికి వస్తున్నాను అంటాడు. ఎవరో ఒకరిని వాడుకుంటాడు. అది మనం గుర్తెరగాలి. గుర్తెరిగినా కూడా ఒక్కొక్కసారి మనం కూడా వెనకబడిపోతూనే ఉంటాం. ఆ వెనకబడిపోతూ ఉండటం వల్లనే మన ప్రాణానికి శ్రమ కలుగుతుంది.
మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకి ఎదగలేకపోతూ ఉంటాం. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉంటే ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావని దేవుని యొక్క లేఖనం సెలవిచ్చిన రీతిగా ఆ రీతిగా మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ నెమ్మదిగా సౌఖ్యంగా ఉంటాం. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే చూడండి, అపొస్తలుడైనటువంటి పౌలు లోకంలో ఉన్న సమస్తం నుండి కూడా తాన్ని రిక్తంగా చేసుకున్నాడు. అవును కదా. ఆయన ఏమనుకున్నాడు? చావైతే మేలే కానీ బ్రతుకుటైతే క్రీస్తే. ఆయనకున్న సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. పెంటగా ఎంచుకుని తాను రిక్తంగా చేసుకుని దేవుని వైపు చూశాడు. ఇది మనం కూడా మనలను మనం రిక్తంగా చేసుకుని సమస్తాన్ని పెంటగా ఎంచుకోవాలి. ఈ లోకంలో మరి మనకు తెలుసు, కానీ మన ప్రాణం ఒప్పుకోదు. తెలిసినా కూడా ప్రాణం ఒప్పుకోదు. అక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు ఏ రీతిగా సమస్తాన్ని పెంటగా ఎంచుకుని ఈ లోకాన్ని అంతటిని విడిచిపెట్టి దేవుని కోసం బ్రతికాడు, అలాగే మనం కూడా దేవుని కోసం బ్రతకాలి. ఇంకా అట్లాంటి దినాలు వచ్చేసినాయి. ఇంకెంతకాలం ఎంతకాలం ఇలా బ్రతుకుతాం? సమీపించినాయి. అంచే అదే దేవుని రాకడ దినాలు సమీపించాయి. మనం ఇంకా కూడా ఈ లోకాల్లో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా మరి అనుభవించాలి. ఇచ్చిన ఈ సమయంలో కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టకూడదు. ఈ లోకాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. మనకి ఇచ్చిన సమయం ఎవరికైనా ఇచ్చాడు దేవుడు. మనల్ని ప్రేమించి మనకి ఈ సమయం ఇచ్చాడు కదా. అవును. కాబట్టి మనం ఏమనాలి దేవునితో? ప్రభువా, నీ ఆత్మను వర్ధిల్లాలి, నా ప్రాణానికి శ్రమ కలగకూడదు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నువ్వు ఉంటే చాలు ప్రభువా. ఏదున్నా ఏది లేకపోయినా నా అవసరతలు ఏంటో నీకు తెలుసు, నా పరిస్థితులు ఏంటో నీకు తెలుసు. నన్ను సృష్టించిన వాడవు నీవే, నన్ను పుట్టించిన వాడవు నీవే, నా ఉనికినిచ్చిన వాడవు నీవే. నీ స్పర్శే నాకుంది. ఈ భూమి మీద బతుకున్నానంటే నీ కృప లేకపోతే నేను బ్రతికలేను కదా ప్రభువా. కనుక నా ప్రతి అవసరతను నువ్వు తీరుస్తావు. కనుక నాకున్నటువంటి ప్రతి వారి ఇబ్బంది నుంచి విడిపిస్తావు. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మనుషులైతే మాట ఇచ్చి తప్పుతారు, నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. యథార్థవంతుడు, సత్య దేవుడు, కీర్తనీయుడైన దేవుడు. కనుక మనం ఏం చేయాలంటుంది మరి దేవుని యొక్క వాక్యం? సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. మరి అదే సంగతులను మాకు రాయుటకు నాకు కష్టమైంది కాదు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించుడి అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించుడి. అసలు ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక సమయం వచ్చేటప్పటికి మరి మనం ఆయన యందు ఆనందించడమే నేర్చుకోవాలి. మన పరిస్థితులు ఏంటో మరి ఆ పరిస్థితుల గుండా కూడా మనం దాటించబడాలంటే ఆయన యందు ఆనందమే మనకు కావాలి. మరి సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నా మాకేమీ తక్కువ లేదు అని చెప్తూ వస్తున్నాడు అక్కడ. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏమంటున్నాడు? నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, ఏమయ్యో తక్కువ లేక ఉన్నాను అంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో. నేను సమస్తము సమృద్ధిగా మనకు సమస్తము సమృద్ధిగానే ఉంది. మనం తినడానికి ఇబ్బంది పడుతున్నామా? ఉండటానికి లేక ఇబ్బంది పడుతున్నామా? కట్టుకోవడానికి లేక ఇబ్బంది పడుతున్నామా? ధరించడానికి లేక ఇబ్బంది పడుతున్నామా? జీవనోపాధికి ఒక పనిని దేవుడికి తెలుసు కదా, ఇస్తాడు కదా. మరి లోకంలో సకల సంతోషాన్ని అనుభవించిన ఆ సొలొమోను అంటాడు, తనకి ఏమేమి లాభాలు ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకొని విడిచిపెట్టిన పౌలుకి సొలొమోనుకి గల వ్యత్యాసం చూస్తే, సొలొమోను ఏమో లౌకిక భోగాల సంతోషాన్ని అనుభవించాడు. కానీ పౌలేమో దేవుని కొరకు
తనకి ఏమేమి నష్టాలుగా ఉన్నాయి, ఏమేమి లాభంగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా నష్టంగా ఎంచుకున్నాడు. కనుక మన జీవితంలో మనకి నిరాశ, నిస్పృహ, నిర్లిప్తత, నిరుత్సాహం మనలో జీవితాంతం ప్రాప్తించుకుంటుంది. ఎందుకంటే ఈ లౌకిక భోగాల మీద మనం ఆనందిస్తూ ఉంటే, ఈ లౌకికమైనటువంటి విషయాల్ని అనుభవిస్తూ ఉంటే మన జీవితంలో నిరాశ, నిస్పృహ, అవును, అలాగే నిర్లిప్తత ఇవన్నీ కూడా ప్రాప్తిస్తూ ఉంటాయి. సమస్తాన్ని విడిచిపెట్టి వాటన్నిటినీ కూడా నష్టంగా ఎంచుకున్నటువంటి మనుష్యుడు మన జీవితం యొక్క అంతాన్ని మరి సంతోషాన్ని కలిగి జీవించే వరంగా ఉంటాం. అన్నిటికంటే పౌలు ఏం చేశారు? జీవితం అనేది చూడండి, వేల కొలది ప్రజలకు ఆ యొక్క జీవితం, పౌలు యొక్క జీవితం వెలుగును అనుగ్రహించింది. అలాగే మన యొక్క జీవితం కూడా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు, మన కుటుంబ సభ్యులకు వెలుగు అనుగ్రహించేటువంటిదిగా ఉండాలి. కనుక సమస్తం వ్యర్థం. ఏంటి? సమస్తం వ్యర్థం. ఈ వ్యర్థమైనటువంటి వాటి గురించి ఎరిగి కూడా ఈ వ్యర్థమైనటువంటి వాటి కోసమే ప్రయాసపడుతున్నాం. వ్యర్థమైనటువంటి వాటి కోసం ఎంత ప్రయాసం, ఎంత తపనో, ఎంత ఆలోచన, ఎంత అబ్బో, ఎంత పరుగులో. అవును, దేవుని కోసం పరిగెత్తున్నామా? ఆత్మీయంగా మనం పరిపక్వత చెందాలని పరిగెత్తున్నామా దేవుని కోసం? ఎక్కడా లేదు. కనుక దేవుడు ఇక్కడ పౌలు గారు ఎలా ఏమేమి లాభకరమై ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎలా విడిచిపెట్టేసాడో, పెంటగా ఎలా ఎంచుకున్నాడో, అలాగే సొలొమోను తన జీవితంలో ఆ లోక భోగాల్ని ఎలా అనుభవించి ఆనందించాడో వారి ఇరువురికి మధ్య వ్యత్యాసాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ వచ్చాడు. మనకి ఎట్లాంటి జీవితం కావాలి? పౌలు గారి వల్ల బ్రతకాలా? సొలొమోను వల్ల బ్రతకాలా? ఎలా బ్రతకాలనుకుంటున్నాం? ఆత్మలో బ్రతికితే బయట చస్తాం. అవును, బయట బాగా బ్రతికితే ఆత్మలో చచ్చిపోతాం. అవును, ఆత్మలో బ్రతికితే బయట చచ్చిపోయిన వారంగా ఉంటాం. బయట బాగా బ్రతుకుతున్నటువంటి వారంగా ఉంటే ఆత్మలో చచ్చిపోయిన వారంగా ఉంటాం. కనుక ఇవి అర్థమైనటువంటి వాటి కింద మనస్సు ఉంచగా మన యొక్క భక్తి జీవితంలో మరి ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ మరి సౌఖ్యంగా జీవించడానికి మనం పౌలు వలె ఏమేమి లాభకరం ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిచిపెట్టేద్దాం. ఈ పాప భోగాలను అనుభవించొద్దు కానీ మరి దేవుని కొరకు పరిగెత్తుదాం. దేవుడి వాక్యాన్ని ఇంకా కూడా మనం పరిగెత్తకపోతే ఎంతకాలం అండి? కొంతకాలమైనా, కొంత సమయమైనా దేవుని కొరకు ఇచ్చి పరిగెత్తే వరంగా ఉండాలి కదా. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడినందుకు దేవుడికి ఏమి ఇచ్చినా మనం తీసుకోలేం, కానీ రక్షణ పాత్రను చేత పట్టుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించుకున్నాను. మనందరం ఇంకిరిలో ఈ వాక్యం ఫలవర్తం అవుతాక. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి యేసయ్య, మీకే స్తోత్రాలు. నాతో మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు. సమస్తము వ్యర్థమన్నావు ప్రభు. వ్యర్థమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడక నాయన, జీవం కలిగి, నిరీక్షణ కలిగి, జీవాధిపతి అయిన నీ కొరకు పరిగెత్తేటువంటి వరంగా, ప్రయాసపడేటువంటి వరంగా మా జీవం నీ చేతిలో ఉంది, మా ఊపిరి నీ చేతిలో ఉన్నది. కనుక ప్రభు, మాకు ఇచ్చిన ఈ సమయంలో మీ కొరకు నిలబడి నా తండ్రి మీకే స్తోత్రాలు. ఈ పాప భోగాల కంటే కూడా ప్రభు నాయన, మా ప్రాణానికి శ్రమ, ఆత్మకి విలువ లేకుండా చేసుకోకుండా ఆత్మీయ జీవితం ముఖ్యమైనటువంటిది ప్రభు. అట్టి కృప మా అందరికీ దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డని పేరు వరుసను జ్ఞాపకం చేసుకోండి. రాలేనటువంటి వారిని తీసుకురండి. నీ నామమైశ్వర్యంలో ప్రతి అవసరతను, ప్రతి అక్కను తీర్చి నామానికి ఘనత, మహిమ, ప్రభావం తీసుకోమని త్వరగా రానైనా యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించుకొని తండ్రి. ఆమేన్, ఆమేన్.